బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీఏ అధికారులతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలు, భూ విభజన, ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మొత్తం 1286 ప్లాట్లకు వీధిపోటు సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇక వాస్తుపరంగా 156 మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఒకవేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే కేటాయిస్తామన్నారు. అమరావతి గ్రామాల్లోని జరీబు, నాన్ జరీబు, గ్రామకంట భూముల సమస్యలపై సమగ్ర పరిశీలన చేస్తున్నామన్నారు. ఇక మంత్రి నారాయణ వచ్చే కేబినెట్ సమావేశంలో అసైన్డ్ ల్యాండ్స్, లంకా భూములపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, త్రిసభ్య కమిటీ సిఆర్డీఏ అధికారులతో సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయాలు వచ్చాయి? రైట్ వెంకట్, ఏదైతే సిఆర్డీఏ కార్యాలయం ఉందో కార్యాలయంలో ఈరోజు ఉదయం అయితే 9:30 గంటలకు అదేవిధంగా మంత్రి నారాయణ, దాంతోపాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఈ ముగ్గురితో కలిపి త్రిసభ్య కమిటీ అనేది ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ అయితే నేడు సిఆర్డీఏ కార్యాలయంలో సిఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. దీంతోపాటు రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చించారు. ప్రతి 15 రోజులకి ఈ కమిటీ ఏదైతే ఉందో సమావేశం నిర్వహిస్తుంది. దీంట్లో ప్రధానంగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా కూడా అయితే ఈ సమావేశం ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా రైతులు ఏవైతే పెద్ద ఎత్తున సమస్యలు చెప్తున్నారో వాటికి సంబంధించి సమస్యలను అయితే పరిష్కారం చేసేందుకు ఈరోజు అధికారులు అయితే సమీక్ష నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామకంఠం, అదేవిధంగా ఏదైతే అసైన్ ల్యాండ్లు, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో జరీ భూములకు సంబంధించి ఈ అసైన్ ల్యాండ్లు, గ్రామకంఠం, అదేవిధంగా ఏవైతే అసైన్ ల్యాండ్లతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కొంత ఆగిపోయాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 800 మంది రైతులకు కొన్ని రిజిస్ట్రేషన్లు అయితే ఆగాయి. 98% రైతులు అందరికీ కూడా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దీంట్లో 800 మంది రైతులు ఆ 2% ఏదైతే మిగిలి ఉందో దానికి సంబంధించిన రైతుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా కొంత లీగల్గా కాంప్లికేటెడ్ ఉన్న విషయాలు ఉన్నాయి. వీటిల్లో ఒకరి పేర్లతో మరొకరు ఇట్లా ఉండటం వల్ల లీగల్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేపు మరో వివాదానికి చోటు చేసుకోకుండా వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించి ఆ రిజిస్ట్రేషన్లు అన్నిటినీ కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పనైతే మంత్రి నారాయణ, అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇందాకైతే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 1286 మంది రైతులు ఏవైతే ఉన్నారో ఆ రైతులు రోడ్డు సోల అంటే వాస్తు పరంగా చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వారందరికీ కూడా స్థలాలు వేరే చోట్ల కేటాయించండి అని చెప్పని కూడా వారు కోరడం జరిగింది. అయితే వీరందరికీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో వారు త్వరితగతిన వారికి ఎక్కడైతే కావాలని కోరుకుంటారో అక్కడ కేటాయిస్తామని చెప్పని కూడా మంత్రి అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు 56 మంది రైతులు వాళ్ళ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా 156 మంది రైతులైతే తెలిపిన పరిస్థితి. అయితే దీంతోపాటు ఏదైతే హెల్త్ కార్డ్స్, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాజధాని రైతుల్లో పెద్ద ఎత్తున హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కొత్తవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పని ఇప్పటికే స్పష్టం చేశారు. దీనన్నిటికీ కూడా 1 నెలలో పూర్తి చేసి వెంటనే అవన్నీ కూడా కార్డులు అనేవి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పని అయితే చెప్పారు. దీంతో ప్రధానంగా చూసుకున్నట్టయితే లంక భూములు, అదేవిధంగా అసైన్ ల్యాండ్లు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం. వచ్చే నెల 3వ తారీఖు ఏపీ క్యాబినెట్ ఉంది. ఈ క్యాబినెట్లో ఏదైతే ఉందో జరీ భూములకు సంబంధించి ఈ రైతులు అడుగుతున్న ఏదైతే పెద్ద మొత్తంలో కాంపెన్సేషన్స్ ఉన్నాయో ఈ కాంపెన్సేషన్స్ కూడా త్వరితగతిన క్యాబినెట్లో ఆమోదం తీసుకున్న తర్వాత అవి కూడా ప్రకటిస్తామని చెప్పని అయితే మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు. దీంతోపాటు అమరావతి రాజధానికి ఏదైతే హెచ్డి
లైన్స్, ఇతర మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ల్యాండ్ పూలింగ్ కేటాయించిన దాంట్లో ఏదైతే ఉందో వాటన్నిటి పనులు నిర్మాణం అయితే చేపట్టారని చెప్పని కూడా మంత్రి నారాయణ అయితే స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఇందాక ఏదైతే త్రిసభ్య కమిటీ సమావేశం రైతులతో సమావేశమైందో ఆ సమావేశానికి సంబంధించి కూడా కొంతమంది రైతులు అయితే హాజరైన పరిస్థితి. ప్రస్తుతం మనతో రైతు ఉమామహేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? మీరు ప్రభుత్వం దృష్టికి ఎలాంటి సమస్యలను మీరు తీసుకువెళ్లారు? అసలు మీకు ఆ సమస్యలకి ఎలాంటి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు? రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడున్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నటువంటి సమయంలో మధ్యలో ఏర్పడినటువంటి ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అమరావతిని నిర్మాణాలను కానీ అభివృద్ధిని కానీ ఆపేసిన తర్వాత ఇవన్నీ కూడా పునఃప్రారంభించడం చాలా ఆనందదాయకం. దానిలో భాగంగానే అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యల మీద త్వరగా పరిష్కరించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, అలానే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ గారు కానీ, మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, వీరందరూ కూడా త్వరగా ఏదైతే మన మీద నమ్మకంతో భూములు ఇచ్చారో రైతులు, వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా త్వరగా మరి పరిష్కరించి మనం హామీ ఇచ్చినటువంటి హామీలని రైతులకి త్వరగానే చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున త్రిసభ్య కమిటీ వేయటం, దాని మీద 15 రోజులకు ఒకసారి మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించడం చాలా శుభ సందర్భం, చాలా ఆనందించదగినటువంటి విషయం. పోతే రాజధానికి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు రైతు కూలీలకి కూడా ఒక మంచి శుభ వార్త ఏంటంటే, గత ప్రభుత్వం తీసేసినటువంటి ఈ రాజధాని రైతు కూలీ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయని కానీ, స్థలాలు ఎక్కువ ఉన్నాయని కానీ, అదే ఇంటి నిర్మాణం ఎక్కువ ఉన్నాయని కానీ, ప్రైవేటుగా తోడుకునే కార్లు ఉన్నాయనే అనేకమైనటువంటి కారణాలు ఎతికిచూపి వల్ల సెర్ఫ్కి లింక్ చేసి పెన్షన్లు ఏవైతే సామాజిక పెన్షన్లు తీసేశారో వాటన్నిటిని కూడా రాజధాని భాగంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి రాజధానిలో ల్యాండ్లెస్ పూర్ పీపుల్ కానీ పరిగణించడం తప్ప వాళ్ళకి వెనకమాల ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం మిగిలిన విషయాలు చూడొద్దు. త్వరగా ఆ యొక్క తీసేసినటువంటి పెన్షన్లను పునరుద్ధరించడంతో పాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరైతే పెళ్ళిళ్ళు అయిపోయి కుటుంబాలు విడిపోయి సపరేట్గా కార్డులు వచ్చినాయో ఆ కార్డుదారులందరికీ కూడా కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయించడం అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పేద బడుగు వర్గాల్లో ఒక మంచి నిర్ణయం. దీనికి ప్రతి ఒక్కరు కూడా రాజధాని భాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞులై ధన్యవాదాలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పోతే ఈ గ్రామ కంటకాల విషయం కానీ, అలానే ఈ R5 జోన్ల విషయం కానీ, ఈ రోడ్డు నిర్మాణాలకి అడ్డు వస్తున్నటువంటి ఈ భూములు రైతులు ఉన్నటువంటి ఇంకా మిగిలి ఉన్నటువంటి భూముల మీద త్వరితగతిన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా ల్యాండ్ ఎగ్జిషన్ ద్వారా సరే వెళ్ళి త్వరగా ఈ యొక్క రైతుల సమస్యలను పరిష్కరించాలని, అలానే ఇచ్చినటువంటి కొన్ని రిటర్నబుల్ ప్లాట్స్లో వీధి పోర్టులు, రోడ్డు సోలలు ఉన్నటువంటి చాలా వరకు సిఆర్డీఏ అధికారులు అలాంటి లేకుండానే మాస్టర్ ప్లాన్ను రూపొందించడం, లాటరీ ద్వారా ప్లాట్లను అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా పొరపాటున ఊరికి 1-2 వీధి పోట్లు జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడిక్కడ ప్లగ్ఇన్ పెట్టుండయి. అవి కూడా కాకోకుండా ఇంకా సహసిద్ధంగా అవి వీధి పోట్లుగా నిజంగా అభ్యంతరాలకి నుండి ఆ రైతుకి బాగా నష్టం వాటిల్లే విధంగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే వాటిని పరిశీలించి త్వరితగతిన రైతుల యొక్క సమస్యలని పరిష్కరించాలని నిర్ణయించడం జరిగింది. అయితే చెప్పండి, ప్రధానంగా రైతులు కొన్ని సమస్యలు అయితే చెప్తున్నారు. ఎట్లా గ్రామ కంటాలు, జరీ భూములు వీటికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ పెద్ద ఎత్తున అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే, గతంలో కాంపెన్సేషన్ అనేది అందరికీ ఈక్వల్గా ఇచ్చారు, కానీ ఇప్పుడు జరీ భూములకి కొంచెం ఎక్కువ అడుగుతున్న పరిస్థితి రైతులు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జరీబు కానీ నాన్ జరీబు కానీ రాజధాని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాంట్లో భూములు ఇచ్చిన రైతులు అలానే రిటర్నబుల్ ప్లాట్లు తీసుకుంటాం, ఇవన్నీ చాలా వాటికి ఒక అంకం అనేది 98% ముగిసిపోయింది.
ఇంకా పెండింగ్ ఉన్నదల్లా దగ్గర దగ్గర 2-3%. ఈ 2-3%లో అవి కూడా జరీబు నాన్ జరీబు అని ఒక తుళ్ళూరు ఈ మండలంలో 2 గ్రామాల్లో పెండింగ్ ఉన్నటువంటి 180 ఎకరం అలా ఉందని అధికార దృష్టికి కానీ ఈ త్రిసభ్య కమిటీ దృష్టికి రావటం, ఇవన్నీ కూడా కలెక్టర్ గారిని దాన్ని న్యాయ నిర్ణేతగా నిర్ణయించడం, అన్నీ కూడా గత కలెక్టర్ గారు కొన్నిటిని పరిశీలించి ఫైనల్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంకా కొద్దిగా అపోహలు ఉన్నటువంటి దాంట్లో దీన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసి వేరే అధికారులను కూడా వేసి దీన్ని ఏదైతే మనం 2014 ఆ టైంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టైంలో నిర్ణయించామో జరీబు నాన్ జరీబు అని, దాంట్లో అర్హత ఉన్న వాళ్ళని చేర్చుకునే విధంగా అర్హత లేని వాళ్ళని అలాగనే పొరపాటు జరిగిన సరిచేయమని చెప్పడం జరిగింది. ఇంక మిగిలిన మనం కోరటానికి రైతులు కానీ ఇక్కడ ఇవ్వటానికి ప్రభుత్వం కానీ అధికారులకు కానీ అవకాశం లేదు. అది మొత్తం కూడా ఎక్కడ కాలనీలు లేఅవుట్లు చేయటం, ఈ గ్రామాల్లో ఖాళీ స్థలాలు కూడా లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లు అన్నీ పక్కన లాటరీ కూడా అయిపోయినాయి. మనం ఇప్పుడు అదిగా ప్యాకేజీలు కానీ అడగాల్సినటువంటి సమయం అన్నీ ఇవ్వాల్సింది కూడా గతం ఫస్ట్ ప్రభుత్వం టైంలోనే చంద్రబాబు గారు ఇచ్చి ఉన్నారు. ఇక పెంచడానికి ఇస్తానికి కూడా అవకాశం లేదనే మనం ఆలోచించుకోవాలి. రైట్. ఇది ప్రస్తుతం ఏదైతే రాజధాని గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలు ఏదైతే చెప్తున్నారో వీరు పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం కొంత నిర్వీర్యం చేయటం, అదేవిధంగా రాజధాని రైతులకు పలు కారణాలు చూపించి రైతు కార్డులు అదేవిధంగా పెన్షన్ కార్డులు ఇవన్నీ తీసేయటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి త్వరితగతిన రైతులకు పెద్ద ఎత్తున ఒక శుభసూచకంగా ఈరోజు ఆ కార్డులు మరో నెలలో అయితే హ్యాండ్ ఓవర్ చేయబోతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఓకే, రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.